SV College of Engineering. నాకు ఎక్కువ మంది అమ్మాయిలు కనిపిస్తున్నారు. అవునా? This college has more girls than boys. Woohoo! I am so proud to hear that this college has 60% women and 40% boys. And you guys are killing it and making all the placements. All the best. Girls rock. Vinapatle. Girls rock. Thank you for the warm welcome. I love you too. I love you too. Chala. Thank you so much. Thank you so much. అంటే ఇంజనీరింగ్ అంటే మన సినిమా బ్యాచే కదా. నిజం మాట్లాడుకుందాం. ఎంతమందికి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ జాయిన్ అవ్వాలని కోరిక ఉంది అనుకున్నాను. Okay, if you can't become engineers, send your scripts ట్రాలాలకు పంపించేయండి. సినిమా ఇండస్ట్రీని జాయిన్ చేయండి. యాక్టరా, ప్రొడ్యూసరా, డైరెక్టరా ఏంటి? అవునా? మీ కాలేజ్ చాలా మంది మా ఫస్ట్ సినిమా టీజర్ చూసారా? బాగుందా? ఫన్నీగా అనిపించిందా? May 9th చూసారా? థ్యాంక్ యూ. నిజంగా ఈ సినిమా మీ ఫ్యామిలీతో పాటు అందరూ, మీ నాన్నమ్మ, మీ ఓకే ఒకసారి చూద్దామా టీజర్? మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పారు. ఓకే, నవ్వుతూ ఉంటానని చెప్పి చాలా సాఫ్ట్ అనుకుంటున్నాను. లేదు, అదే మా అమ్మేదో అంది రూమ్ లోకి వచ్చే ముందు. మా వాడు అమాయకుడు, వెర్రోడు, పాపం వాడికి ఏమీ తెలీదు, మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పారు. బయటికి ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉంటానని చెప్పి చాలా సాఫ్ట్ అనుకుంటున్నాను, కానీ లోపల చాలా రఫ్ అండ్ టఫ్ అని వాళ్ళకి. అక్కడేదో ఉందండి. ఇవన్నీ వింటుంటే నేను నీకు చాలా గంభీరంగా భయమంటరే తెలియని వాడని అర్థమవుతుంది అనుకో. నువ్వు ఈ దగ్గరలో ఉంటావు, నీకు తెలుసు. మొన్న కొత్త టీవీ తీసుకున్నా మన కోసం. నువ్వు ఈ సీరియల్ చూస్తావా ఏంటి? మనమేమో ఇంగ్లీష్ సినిమాలు చూడండి, పూట గడవదు. టైటానిక్, కింగ్ కాంగ్, రింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు సీరియల్ చూడటం ఏంటి? శ్రీవల్లి, శ్రీవల్లి, ఎంత మెమరబుల్ మూమెంట్ ఇది. శ్రీవల్లి, పురుషుల్లో 2 రకాలు. ఒకటి మామూలు పురుషుడు, 2 ఆల్ఫా పురుషుడు. ఇప్పుడు అదే ఆల్ఫా ఆల్ఫా పురుషుడు కాకపోతే ఏమవుతుందంట? చూస్తారు 2-3 రోజులు చూస్తారు, నీ మీద విరక్తి తప్పుద్ది. పక్కింట్లో ఎదురింట్లో మాలో కాల్పంటారు కదా, అర్థం
వెయిటింగ్ యాక్చువల్లీ మేము. అండ్ చాలా బాగా అసలు అడగాల అది చెప్పండి. సో ఫస్ట్లీ లైక్ అంటే ఇవాళ సో నెల్లూరు ఆ పక్కనున్న ఊర్లు అన్ని ఊర్లు కలిపేస్తే ఎంత ఉంటుందో అంత వరకు వచ్చేసారు మిమ్మల్ని చూడడానికి. ఇక్కడ అంత స్ట్రెంగ్త్ ఉన్నారు. సో వాళ్ళందరినీ ఇంత బాగా హ్యాండిల్ చేస్తున్నారు ఫ్యాకల్టీ అండ్ యాజమాన్యం. సో వాట్ యు సే? Absolutely amazing. And to know that, you know, to know that so many young girls also, that 60% to 40% of the strength is more women than boys, which is such an important step forward. And I'm so proud of all these girls. I'm proud of their parents. I'm proud of their dreams. And I want to wish each one of them the very, very best from the bottom of my heart. I hope and pray that every dream of yours comes true. Avunu nenu koncham ammailki partially avunu oppukuntunanu. But yeah, I would just love to say that I'm so proud. మేము కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం మిమ్మల్ని ఎప్పుడు చూసినా. యాజ్ ఐ మెన్షన్ బిఫోర్ యాక్చువల్లీ అంటే రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోయిన్ అని చెప్పాలి ఆవిడ. సో రియల్ లైఫ్లో హీరో అని చెప్పాలి ఆవిడ. సో థ్యాంక్ యూ లేడీ సూపర్ స్టార్ అని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ కంటెంట్ టు అస్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ యాక్చువల్లీ. I am very, very happy. We watched first cut, all అందరూ చూసారు అండ్ చాలా బాగా వచ్చింది. చిన్న సినిమా బట్ a small film with a very big heart and amazing actors. నేను నా ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా ఇప్పుడు చూస్తే నేను చాలా సిగ్గొస్తుంది ఎందుకు ఇంత హారబుల్గా యాక్ట్ చేశాను. కానీ టు సీ దీస్ యంగ్ కిడ్స్ perform so well in their first few films, it makes me very proud and I'm very proud of this film. And May 9th నాకు తెలుగు సినిమా ఎప్పుడు కాంటెంట్ ఇస్ కింగ్ అండ్ ప్రతిసారి దే హ్యావ్ ప్రూవ్డ్ దిస్ ఫ్యాక్ట్ ట్రూ దట్ కాంటెంట్ ఇస్ కింగ్ అండ్ ఈసారి కూడా ఐ బిలీవ్ దట్ కాంటెంట్ విల్ విన్. ఎస్, వాట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ? యాక్టర్ గానా లేకపోతే ప్రొడ్యూసర్ గానా? ఎంత కష్టపెట్టారు వీళ్ళు? ప్రవీణ్ గారి గురించి ఏమన్నా? మీరు కరెక్ట్ గా ప్రవీణ్ గారు నో యాక్చువల్లీ I think that ఒక step forward ఇది acting okay 14-15 years అయిపోయింది and now production, it's a new frontier for me, new step forward, new risk. So challenges తీసుకోవాలి and I like to face new challenges. Of course, we all knew that. So అది 100% మీరు దానికి ఎఫర్ట్స్ ఇస్తారు, సక్సెస్ వైపుకి నడిపిస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుణశేఖర్ గారు లైక్ ఇందాక నుంచి ఆయన ఒక స్ట్రెస్ లో ఉండే, దాని తర్వాత ఇప్పుడు ఆయనకు ఒక బ్యూటిఫుల్ స్మైల్ వచ్చింది సమంత గారిని చూడగానే అన్నమాట. ఆయన కాలేజ్ డేస్ కూడా గుర్తొచ్చినట్టున్నాయి నాకు తెలిసినంత వరకు.